ఈ బజార్లు మొత్తం క్షేమంగా ఉండాలని చెప్పి నిత్యం పూజ చేసేవాడు. ఈ పిచ్చి బ్యాగ్ ఈ పిచ్చి మందులు గారు రోజు పూజ చేసేవాడు. ఏంటి ఈ పిచ్చి మందులు గారు మీరందరూ బాగున్నారని పూజలు చేసేవాడు. కానీ ఈయన్ని అన్యాయంగా కొడితే ఈ చుట్టుపక్కల జనాలు కొంచెమన్నా మానవత్వం అనేది ఉందో లేదో ఒక్కసారి మీరందరూ నిర్ణయించుకోవాలి. అమ్మ తల్లులారా, అక్కలారా, చెల్లెళ్ళారా, అన్నలారా తెలుసుకోండి. ఒక్కసారి మీ కొత్త గొప్ప మీరు ఎలా ఉన్నారో ఎలా జీవిస్తారో ఒకసారి తెలుసుకోండి. అదే మీ అన్నకో తమ్ముడు ఇలాంటి జరిగితే మీరు రోజు ఊరుకుంటారా? ఏమో చెప్పండి. ఇన్ని రోజులు మీ అన్నకో తమ్ముడికో మీ పక్కింటోడికో జరిగితే ఇలా మీరు ఊరుకుంటారా? ఎక్కడి నుంచో వచ్చాడు బక్క పంతులు గారు పడటానికి వచ్చాడు. ఇన్ని రోజులు కొట్టినా సరే వాడి గురించి ఎవరు పట్టించుకోరా. ఇప్పుడు కానీ రండి, ఇళ్లలో నుంచి బయటికి రండి, అర్చకుడు మద్దతు తెలపండి, ఆ పూజారి స్వామి మద్దతు తెలపండి, ఆయన ధైర్యం చెప్పండి. ఒక్కసారి ఆలోచించండి మనందరం ఎలా ఉంటున్నామో. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పొద్దున అర్చకుడి మీద అన్యాయంగా దాడి జరిగితే 5 సంవత్సరాల నుండి అర్చకుడిపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రధానంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మొట్టమొదటిసారిగా బాపట్లలో మొట్టమొదటి దాడి నా మీద జరిగింది. ప్రధానంగా నా మీద జరిగింది ఆ దాడి. అక్కడ నుండి ప్రారంభమైన దాడులు ఈ రోజు వరకు దాడులు జరుగుతున్నాయి అనంటే ఎంత సిగ్గుచాటుగా ఉందనంటే చాలా బాధాకరమైన విషయం. అర్చకుడు 10 మంది మేలు కోరుకుంటాడు. అమ్మా మీరు బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి, మీరు ఇంకా అభివృద్ధి చెందాలి, దినదిన ప్రవర్తమానం చెంది బాగా మంచిగా ఉండాలని కోరుకుంటే అర్చకుడి మీద దాడులు జరిగితే ఈ రోజున మనందరం కూడా హిందువులు మనందరం కూడా అర్చకుడికి సంఘీభావన తెలపాల్సిన సమయం ఆసన్నమై ఉన్నది. ఈ రోజున మనకెందుకులే, ఇది మనది కాదు కదా, మన ఊరు కాదు కదా, మన వాడ కాదు కదా, పక్క వాడ కదా అని అనుకుంటే రేపొద్దున మన ఇళ్లలో జరిగినా కూడా ఇదే పరిస్థితి జరుగుతుంది. హిందూ బంధువులారా, మీ అందరికీ నేను ఒక్కటే విన్నపం చేసుకుంటున్నా. శుభకార్యానికి మనం ఎంతమంది అయితే వెళుతూ ఉంటామో ప్రతిదీ మనది అనే దేవుడి కళ్యాణానికి అందరూ పెద్దలే అన్నట్లుగా అర్చకుడు లోక కళ్యాణార్థం లోకం కోసం పాటుపడే అర్చకుల మీద పురోహితుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇది మన మతం మీద, మన భారతదేశ వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి దాడులు. భారతదేశాన్ని సక్రమంగా నడిపించేది ఏమిటంటే దేవాలయ వ్యవస్థ. ఎప్పుడో పూర్వంలోనే శంకరాచార్య స్వామి 4 దిక్కుల 4 పీఠాలు నెలకొల్పి మన సంప్రదాయం కొనసాగించారు.